పాల్వంచ ప్రాంతంలోని భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు తెలిపారు. కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం భూభారతి చట్టం ద్వారా భూ సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉందన్నారు. పాల్వంచ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న 999, 817, 727, 444 సర్వే నెంబర్ల సమస్యల పరిష్కారానికి మంత్రి పొంగులేటి చర్యలు చేపడుతున్నారని చెప్పారు. ముఖ్యంగా మహిళా సోదరీమణుల కోసం ఉచితంగా బస్సు ప్రయాణం, ఇది ఎక్కడికైనా పోవచ్చు. రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉచితంగా టికెట్ లేకుండా పోవచ్చు. ఆధార్ కార్డు చూపిస్తే పాస్ లాగా చూపిస్తే సరిపోతుంది. హాయిగా హైదరాబాద్ అలాంటి సౌకర్యం. మీరు కాల్చుకునే కరెంటు 200 యూనిట్ల లోపల ఫ్రీగా, అంతేనా? ఫ్రీగానేనా? బిల్లు కట్టట్లేదుగా. మీకు ఇంతకుముందు రేషన్ కార్డు మీద దొడ్డు బియ్యం ఇచ్చేది. ఆ దొడ్డు బియ్యం మీరేంటి అవి తినలేక వాడికి ఆ స్టోర్ వాడికి అమ్ముకుంటే 10 రూపాయలు వచ్చాయి కేజీకి. అవి అమ్మి మళ్ళీ సన్న బియ్యం కొనుక్కొని తినేది. ఇప్పుడు ఆ ఇబ్బందులు పడద్దనే ఉద్దేశంతో సన్న బియ్యమే డైరెక్ట్గా ఇచ్చే పథకం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగే రైతులు ఉంటే రైతులకి రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ కానీ, అట్లాగే రైతు బీమా సౌకర్యం, పేదలకు ఇల్లు కట్టించడం, ఇలాంటి ఎన్నో సౌకర్యాలు కల్పించడం. ఈ మధ్య మన సెంటర్కి పొంగులేటి శ్రీనన్న గారు మొన్న ఎలక్షన్ అప్పుడు ప్రచారానికి వచ్చారు. మరి మీరు వచ్చారో రాలేదు తెలియదు, కానీ ఆ రోజు ఇక్కడ ఉన్న భూ సమస్య గురించి చెప్పారు. 444 సర్వే నెంబర్ మాకు ఇది, ఇక్కడ పట్టాలు ఇవ్వట్లేదు. పట్టాలు లేకపోవటం వలన మేము అమ్ముకోవాలన్నా కొనాలన్నా ఇబ్బందులు ఉన్నాయని మీరు మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చారు. మంత్రి గారు కూడా నేను ఎన్నికల తర్వాత దీని విషయం నేను ఆలోచించి వ్యవహారం చేస్తా అన్నాడు. ఆయన అనుకున్న ప్రకారమే వెంబడే ఈ ప్రాంతం మొత్తం కూడా ఇది ఒకటి కాదు, 444 ఒకటే కాదు, 999, 817, 727 మొత్తం 4 సర్వే నెంబర్ని మన రిజిస్ట్రేషన్ ఆపారు. అట్లా కాకుండా ఎంత సర్వే చేయించే ఏర్పాటు చేస్తారు శ్రీనివాసరెడ్డి గారు. సర్వే చేసిన తర్వాత మీకు ఇళ్ల పట్టాలు ఇచ్చే ఏర్పాటు శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మీకు త్వరలో ఇవ్వబోతుంది. మీరు ఇలాంటి సంక్షేమ పథకాలు మీకు ఎన్నో కలిగించే కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరందరూ మద్దతు చేయాలి. ఇంతకుముందు ఆడకూతులు అడిగారు, ఇది L1 లిస్టులో ఉన్న వాళ్ళకి కూడా ఇల్లు రావట్లేదని. రియార్టీ ప్రకారం ముందు అసలు లేని వాళ్ళకి రియార్టీ ఇస్తుంది గవర్నమెంట్, తర్వాత స్టెప్ బై స్టెప్ వ్యవహారం చేస్తారు. L2 లిస్ట్ అంటే ప్లేసు లేకుండా ప్లేస్ ఇచ్చి ఇల్లు కూడా శాంక్షన్ చేయాలి. ఆ స్కీమ్ అనేది మళ్ళీ త్వరలో రాబోతుంది. అది వచ్చినప్పుడు L2 లిస్టు సవాళ్ళు లేని వాళ్ళకి కూడా ఇష్టం జరుగుతుంది. మీరందరూ కొంచెం ఓపిక చేయాలి. రేషన్ కార్డులు కూడా 4 లక్షల రేషన్ కార్డులు ఈ మధ్యనే, అంతకుముందు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలల క్రితం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీని మంత్రి, ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 4 లక్షల రేషన్ కార్డులు పంపిణీ చేసే కార్యక్రమం చేశారు. ఇప్పుడేంటి, రేషన్ కార్డు అప్లై చేసుకుంటే అవి ఎలిజిబిలిటీ ఉంటే అందరికీ కంపల్సరీ రేషన్ కార్డు వస్తుంది. అట్లాగే పింఛన్లు కూడా ఇంతవరకు కొత్త పింఛన్ అనేది రాలా. ఏమా మీరు అడిగారు కదా, ఇంతవరకు రాలా. ఈ జూన్ 2వ తారీఖున ఆ రోజు ఏంటంటే రాష్ట్ర అవతరణ దినం, తెలంగాణ రాష్ట్రం అవతరించింది. ఆ రోజు ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం సంబరాలు చేస్తుంది. ఆ సంబరాల్లో భాగంగా మీకు 2 లక్షల పింఛన్లు ఆ రోజు రిలీజ్ చేస్తాను. కొంతమంది మీరు అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు, వాటికి అన్నిటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో ఎంక్వైరీ అయ్యింది. రాని వాటికి కూడా వస్తారు. ఈ వార్డ్ ఆఫీసర్ వచ్చి ఎంక్వైరీ చేసి అందులో ఎలిజిబిలిటీ ఉంటే
బరాబర్గా వాళ్ళకి ఇచ్చే ఏర్పాటు చేస్తారు. మళ్ళీ కొత్త పింఛన్లు పెట్టడానికి కూడా ఆన్లైన్ కలిగించే ఏర్పాటు ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో సాధ్యమవుతాయి. కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు తెలియజేయవలసిందిగా కోరుతూ, ఏదైనా సమస్య ఉంటే మనోడు ఓడిపోయినా కానీ కోటి నాయకులు ఇక్కడ మీ కార్పొరేటర్ అయినాయి, ప్రభుత్వం తరఫున కానీ పార్టీ తరఫున కానీ ఆయన్నే పెట్టినాం. ఇప్పుడు రేపు ఇక్కడ ఏదైతే మనం కమిటీలు వేస్తున్నామో కమిటీ ప్రెసిడెంట్గా ఆయనే ఉంటాడు. ఆయనతో పాటు కొంత కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ద్వారా మీకు ఏ సమస్య వచ్చినా వాళ్ళ పరిధిలో చేస్తారు, లేకపోతే మా దృష్టికి తీసుకొస్తారు. మా వల్ల కాని వాటిని శ్రీనివాసరెడ్డి గారి దృష్టిలో పెట్టి మేము మీకు అన్ని సమస్యలు పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. కమిటీ చూడండి. కమిటీ ఏమైనా మాట్లాడుతున్నారా? కమిటీ ఉన్నది, వీళ్ళ సమస్యల ముందు అయిపోయిన తర్వాత కమిటీ మాట్లాడారు. సరే అమ్మా, ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి మీ బాధలు సాధకాలు చెప్పారు. మీ పెన్షన్స్ కానీ, ఇల్లులు కానీ, లేకపోతే వాళ్ళకు ఇల్లులు ఎల్టూలో ఇల్లు ప్లేస్ లేని వాళ్ళు కూడా మళ్ళీ వస్తాయి. మళ్ళీ గవర్నమెంట్ ఎక్కడో ఇట్లానే మన సోనియా గారు కట్టినట్టుగా, కేసీఆర్ గారు కట్టినట్టుగా తీసుకొని అన్నీ వస్తాయి. మీకు ఎవరికైతే ఇప్పుడు పెన్షన్లు ఎవరైనా అప్లై చేసుకోలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు చేసుకొని నా దగ్గర నేను మీకు 24 గంటలు అందుబాటులో ఉంటాను. మీకు ఇప్పుడు పెట్టిన వాళ్ళే ఎంక్వైరీ కూడా నేను ఏదున్నా ఇప్పుడు ప్రభుత్వం మనది, కార్పొరేటర్ వాడు వేరే వాడు ఉన్నా మనకు సంబంధం లేదు. నేను ఇంకోటి ఏం చెప్తానంటే వాళ్ళు వచ్చింది కూడా అందుకే ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు నా వెనక నేను ఓడిపోయినా గెలిచినా నేనే, ఇప్పుడు వాడు గెలిచిన వాడు కాదు ఇన్ఛార్జి, మేమే ఇన్ఛార్జి మా పార్టీ తరఫున. మీ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి మీకు ఏ పథకాలు ఏ పని ఉందో మాకు చెప్పండి. మీకు 24 గంటలు అందుబాటులో ఉంటాం కదా, ఏమన్నా చెప్పండి. సిపిఐ లేదు, బీఆర్ఎస్ లేదు, బీఆర్ఎస్ అసలే పోయింది. సిపిఐ లేదు, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రేవంత్ రెడ్డి, ఇక్కడ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సైకిల్ తీసుకెళ్ళి మళ్ళీ